that family. So likewise, the trust levels or the confidence levels are definitely low. Our Bangaru Mitras, we are interacting with them on a regular basis to understand where they will do well. Some people do well with just livestock, they can't do anything else. But some people can take up a tailoring shop. Somebody knows tailoring. So when one of our Bangaru Mitra went, she understood that that person can do well with tailoring. So instead of giving her a cow, we thought, why not we set up a tailoring shop for her? And that is working out very well. For the last 3 months, I think the shop is doing well. We can share the earnings. They are very happy. Here you are having an example. Prasad Garu, that lady is there, tailoring shop. Yeah, can you come? Can you please? Ram. Evaru Bangaru Mitra also please come. Bangaru Mitra. నువ్వు వచ్చి చెప్తావు అమ్మా, నువ్వు కూడా పైకి రా. చెప్పమ్మా, నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం సార్. నాది గుడిపల్లి, నా పేరు సుమా సార్. మా పరిస్థితి చాలా బాధగా ఉండింది సార్. నాకు ఈ టైలరింగ్ వస్తూ ఉండింది సార్, కంపెనీకి పోతూ ఉంటున్నాయి. ఇప్పుడు టైలరింగ్ మిషన్ తీయించిండారు. తర్వాత నేను శారీ బిజినెస్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను సార్. పిల్లోళ్ళు సార్, చిన్న చిన్న పిల్లోళ్ళు సార్, బయట పయ్యకాయలు సార్ పనికి. మా ఆయన కూలి పనికి పోతాడు సార్. ఒక నాటికి ఒక 600-700 దాకా సంపాదిస్తాడు సార్. చాలా కష్టంగా ఉంది సార్. మాకు ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు భూమి ఏమీ లేదు సార్. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేదు సార్. పిల్లలు వచ్చేసి ఆడ పనికి పోయే కూడా వేయలేదు సార్. మేము చాలా బాధగా ఉండింది. ఇప్పుడు చారీ బిజినెస్, టైలరింగు అంతా నేర్చుకొని ఇప్పుడు ఒక 10,000 దాకా నేను ఇంట్లోనే సంపాదిస్తున్నాను సార్. టీవీఎస్ కంపెనీ వాళ్ళకి, సీఎం సార్కి ఎంత చాలా ధన్యవాదాలు సార్. మాకు వచ్చి వీళ్ళు హెల్ప్ చేయడానికి వస్తే నేను నమ్మలేదు సార్. మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు. మాకు ఎందుకు ఇవంతా, ఎవరు హెల్ప్ చేసేది మాకు అని నేను చాలా నమ్మకం లేకుండా ఉండింది సార్. తర్వాత నాకు 1,10,000 వేశారు సార్. దాంట్లో నేను బిజినెస్ చేసుకొని బాగున్నాను సార్. ఇప్పుడు నీ పేరమ్మా? సుమా సార్. సుమా చరిత్ర మీరు చూశారు. పాపం ఆశువులు కొనింది. ఆ సమయంలో టీవీఎస్ వచ్చి 1,10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆవిడికి టైలరింగ్ అవన్నీ సెట్ చేశారు. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు సునాయాసంగా సంపాదించుకొని ఆవిడ కాళ్లపైన ఆవిడ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇది మంచి సక్సెస్ స్టోరీ. నువ్వేం చేసావు మా బంగారు మిత్రగా ఆవిడకి? సార్, నేను గుడిపల్లి పంచాయతీ బంగారు మిత్ర సార్. దగ్గర పెట్టుకో. నా పేరు అమ్ములు సార్. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళ కాదా అని ఇంకొకసారి చెక్ చేసుకున్నాను సార్. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ వచ్చింది సార్. అప్పుడు వెళ్ళి చెక్ చేశాను సార్, వీళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉందనేది చూసే వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అనుకుంటున్నాను. అప్పుడు ఈమె చెప్పింది సార్, నాకు టైలరింగ్ మిషన్ వస్తుందమ్మా, నాకు టైలరింగ్ మిషన్ నేను పెట్టుకుంటాను, దాంతోపాటు నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను అని చెప్పింది సార్. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. చేసి సరేమా ఇట్లా వాళ్ళకి ప్రమోట్ చేద్దాము అన్నారు వాళ్ళు. సరే అనేసి వాళ్ళకి బిజినెస్ పెట్టించాము. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయింది. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్. ఏం చదువుతారు? చదవలేదు సార్. చిన్నపిల్లలు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. భర్త ఏం చేస్తారు? కూలి పని చేస్తారమ్మా? ఓకే. వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి యూ హ్యావ్ టు ప్లాన్ విజన్ ఫర్ ది ఫ్యామిలీ. రెండింట్లో ఉన్నాను సార్, బాడిగింట్లో బిల్లు కూడా లేదు సార్. అన్ని వర్కౌట్ చేస్తారమ్మా. నేను కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తాం, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ హౌస్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. దట్ ఈస్ వన్. దెన్ దట్ ఫ్యామిలీ విజన్ డాక్యుమెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ గైడెన్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. This also you have to do it continuously. Okay, thank you. Thank you, sir. ఇప్పుడు you want to say anything? ఇప్పుడు ఇక్కడ బంగారు మిత్రులు ఉన్నారు. ఎంతమంది చేలిపైకి ఎత్తండి. అన్ని కంపెనీలకు